150వ చిత్రంగా పరమవీర చక్రని మలుస్తున్నటువంటి ఆ దర్శక దిగ్గజం, దర్శక రత్న డాక్టర్ దాసనారాయణరావు గారు. ఎవరు మాట్లాడితే లాజిక్ ఉంటుందో, ఎవరు మాట్లాడితే ఎన్ని వేల మంది సభ ఉన్నా మెస్మరైజ్ అయిపోతుందో వారి నందమూరి బాలకృష్ణ గారిని పరమవీర చక్రగా మనందరి ముందుకి తీసుకురాబోతున్నారు. మరి ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఆడియో వేడుక అని వచ్చారు, కానీ ఇది జయసింహ గర్జన. ఇది సింహ తరువాత జయసింహ గర్జన. ఎంతో ప్రేమతో, అభిమానంతో సుదీర్ఘ తీరాల నుంచి, దూరాల నుంచి వచ్చిన అభిమానులకు, పరిశ్రమలోని మమ్మల్ని ఎప్పుడూ అభిమానించి ఆశీర్వదించే పరిశ్రమలోని మిత్రులకు, కేవలం ఈ కార్యక్రమం కోసం అడిగిన వెంటనే ఆరోగ్యం పూర్తిగా సహకరించబోయిన నా 150వ చిత్రం బాలయ్య బాబు నేను చేసిన తొలి కలయిక అనగానే మద్రాసు నుంచి వచ్చిన మా సహచర మిత్రులు బాలచందర్ గారికి, దర్శకుడు అనే పదానికి తమిళనాట గౌరవం తెచ్చి నేడు భారతదేశంలో సూపర్ స్టార్స్ గా వెలుగుతున్న రజనీకాంత్ని, కమల్ హాసన్ ని పరిచయం చేసిన మహా దిగ్దర్శకుడు కె బాలచందర్. అలాగే హీరోలు లేకుండా సినిమాలు నిర్మించి రామ్ నారాయణ్ 125 సినిమాలు అతి చాలా ఎకనామికల్ బడ్జెట్ లో తీసి చిన్న ఒక దర్శకుడి సినిమా, రామనారాయణ సినిమా ఎవరు ఆర్టిస్ట్ అనకుండా చేసిన ఆయనకి, అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా సభాముఖంగా నేను అభివాదాలు తెలియజేస్తున్నా. అడవిలో సింహాన్ని చూసుంటావు, సర్కస్లో సింహాన్ని చూసుంటావు, జూలో సింహాన్ని చూసుంటావు, కానీ జనంలోంచి బయటకు వచ్చిన సమర సింహాన్ని చూసుండవు. ఆ సమర సింహమే నా హీరో పరమవీర చక్ర. ఇది చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. నా మొదటి సినిమా తాత మనవడు, కానీ నేను దర్శకుడిగా స్టార్ట్ చెప్పింది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు. అది ఒకే కుటుంబం చిత్రం. నేను ఆ సినిమాకి కో డైరెక్టర్ని. మొట్టమొదటిసారిగా నా జీవితంలో తొలి స్టార్ట్ చెప్పింది ఆ మహానుభావుడి మీద. మనం ఒక్క తెలుగు కాదు, తమిళ్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచ చరిత్రలో అటువంటి ఒక మహానటుడు లేడు, పుట్టలేదు. ఆయనతో నేను చేసినవి 6 సినిమాలైనా ఘన విజయాన్ని సాధించి, ఆయన ఎన్ని సినిమాలు చేసినా వేదిక మీద నా రాజకీయానికి ఇన్స్పిరేషన్ సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి అని చెబుతుంటే అంతకు మించిన ఆనందం ఒక దర్శకుడికి, ఒక కథా రచయితకి ఉండదు. మరి ఏమో
పరమవీర చక్ర ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎందుకోసం సినిమా ఇండస్ట్రీలో ఉన్న సిహెచ్ నారాయణరావు గారు, నాగయ్య గారి నుంచి ప్రారంభమై నేడొచ్చిన కొత్త వాళ్ళ వరకు పనిచేసి బాలయ్య బాబుతో ఇంతవరకు పనిచేయకుండా మా ఇద్దరి కాంబినేషన్ ఎందుకు ఆగిందో బహుశా ఈ 150వ చిత్రం కోసం కావచ్చు. ఇది ఒక తీపి అనుభవం, చాలా స్వీట్ ఎక్స్పీరియన్స్. నేను ఇందాక బ్రహ్మానందం చెప్పాడు, అది నిజంగా అదే మాట నేను చెప్పాను. నేను రామారావు గారిని పెద్ద ఆయన డైరెక్ట్ చేస్తున్నాను అనే భావంతో ఈ సినిమాలో బాలయ్య బాబు డైరెక్ట్ చేశారు. మీరు అదే కోణంలో చూస్తే బాలయ్యలో మరొక విశ్వరూపాన్ని చూస్తాం ఈ సినిమా పరాకు. అది చక్కని నల్లరేగడి మనం ఎలా మలిస్తే బొమ్మ అంత చక్కగా తయారవుతుంది. కానీ నల్లరేగడి వేడెక్కితే, ఎండ తగిలితే ముళ్ళు కంటే గొప్పగా గుచ్చుకుంటుంది. నల్లరేగడిలో ఉన్న మనస్తత్వం బాలయ్య బాబులో ఉంది. మెత్తగా ఉంటే మైనం ముద్దలా కరిగిపోతాడు, మైనం ముద్దలా మలుచుకోవచ్చు. గట్టి పడితే ఎవడి వల్ల కాదు, అది గుచ్చుకుంటుంది. నాకు నటుడిగా ఈ సినిమాలో ఐ హావ్ సీన్ ఏ స్టూడెంట్, నాట్ బాలకృష్ణ. ఒక సిన్సియర్ స్టూడెంట్ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ముందు ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఒక స్టూడెంట్ లాగా, ఏ గుడ్ స్టూడెంట్, అన్ ఒబీడియంట్ స్టూడెంట్. అంతకంటే కావలసిందేమి లేదు ఒక దర్శకుడికి. అందుకోసమే బహుశా నేను సినిమా విడుదల ముందు తీసిన సినిమా, ఇది చాలా గొప్ప సినిమా, పొడి చేస్తుంది, విరిచేస్తుంది, నలిపేస్తుంది, కుదిపేస్తుంది అని చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. అది సినిమా తీయడం వరకు మా బాధ్యత. మాట్లాడదలుచుకోలేదు, సినిమా గురించి మాట్లాడను. ఓన్లీ పిక్చర్ విల్ స్పీక్ ఓన్లీ అట్ ది టైమ్ ఆఫ్ రిలీజ్. విడుదలైన తర్వాత సినిమా మాట్లాడుతుంది. ఇది ఒక మహానటుణ్ణి ఆవిష్కరించామనే తృప్తి నాకుంది. అంతేకాదు, ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారిలో ఎటువంటి క్రమశిక్షణను చూశానో. 7 గంటలకి షూటింగ్ అంటే టెన్షన్గా 7 గంటలకి మేకప్తో రావడం అనేది రామారావు గారిలో చూసిన తర్వాత మళ్ళీ బాలకృష్ణలో చూడగలిగాం. క్రమశిక్షణ, కృషి, దీక్ష, పట్టుదల మానవ పురోగమనానికి ఆయుధాలైతే ఆ 3 ఆయుధాలు బాలయ్య బాబు దగ్గర ఉన్నాయి. అదే ఇవాళ ఎక్కడ ఒక్క సినిమా మళ్ళీ సింహం వచ్చేసరికి ఒక్కసారి జనంలో అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ గుడ్ సబ్జెక్ట్, గుడ్ క్యారెక్టర్. ఒక అద్భుతమైన పాత్రలో నిన్ను చూస్తే, చూపించగలిగితే చూడ్డానికి మేము సిద్ధం అంటున్నారు పైన ఉన్న వారంతా. అటువంటి పాత్ర దొరకడం అదృష్టంగా, ఆ పాత్రని మలచడం చాలా. ఇక ఆ సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మీరే మాట్లాడతారు. ఇక ముఖ్యంగా ఈ సినిమా నిర్మాణానికి ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. యూ హ్యాడ్ టు క్లాప్ హిమ్. ఎందుకంటే ఒక చక్కని నిర్మాత ఏం కావాలంటే అది, ఎంత ఖర్చు పెట్టాలంటే అది. అలాగని నిర్మాత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా మేం ఖర్చు పెట్టాం. వీ నో ఎక్కడ ఖర్చు పెట్టాలో మాకు తెలుసు, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో మాకు తెలుసు. సినిమా ఎన్ని రోజుల్లో తీయాలో తెలుసు, ఎన్ని రీల్స్ లో తీయాలో తెలుసు. సినిమా తెర మీద ఖర్చు పెట్టాలి, తెర వెనుక కాదని మొదటి నుంచి నేర్చుకున్న వాళ్ళం. కాబట్టి ఈ సినిమాకి ఖర్చు పెట్టింది ఏదైనా సరే తెర మీద కనిపిస్తుంది. అలాంటి ఖర్చుకి వెనకడకుండా
ఇవాళ నిర్మాత, చక్కని టేస్ట్ ఉన్న నిర్మాత, అతన్ని ఆల్మోస్ట్ ఈజ్ ఫ్రమ్ మై కాంపౌండ్. నాకు ఆనందం, నా కుటుంబం నుంచి వచ్చిన, నా కాంపౌండ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అని చెప్పుకోవడానికి. ఇవాళ చిన్నగా ఎంతో ఎత్తుకెదిగాడు. అతన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇక మ్యూజిక్ వస్తే, మ్యూజిక్ మణిశర్మ సమరసింహారెడ్డి గాని ఆ సినిమాలన్నీ చేసిన తర్వాత ఇప్పుడే ఆడియో రిపోర్ట్ వచ్చింది, 6 పాటలు హిట్ అని బయట అంటున్నారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మణిశర్మ, అలాగే కెమెరా బాలయ్య బాబు ఈ సినిమాలో ఎంత అందంగా ఉన్నాడో చెప్పండి. అంత అందంగా ఇవాళ రమణరాజు కెమెరామెన్ ని, గౌతమరాజు ఎడిటర్ని, డాన్స్ మాస్టర్స్ ని, ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ సినిమా వీ హావ్ కంప్లీటెడ్ దిస్ పిక్చర్ విత్ ఇన్ 74 days. 74 రోజుల్లో పూర్తి చేశాం. 74 రోజుల్లో పూర్తి చేయగలిగామంటే దానికి మొట్టమొదటి నిర్మాతను అభినందించాలి. తరువాత నా హీరోని, నా నటీనటుల్ని, నా సాంకేతిక నిపుణుల్ని మనసారా నేను అభినందించాలి. రాత్రి లేదు, పగల్లేదు. మేము ఎక్కడో కులు మనాలికి పెడితే అక్కడ 0 డిగ్రీ అంటే ఒళ్ళు అలా వెళ్ళిపోతుంటే 7 గంటలకి మేకప్ వేసుకుని తను యూనిట్ తో పాటు నిలబడి ఉన్నాడంటే దట్ ఈస్ ద డిసిప్లిన్ గివెన్ బై రామారావు. అందుకే ఈ సినిమాని విత్ ది కోఆపరేషన్ ఆఫ్ ది ఎంటైర్ యూనిట్, నా నటీనటులు, సాంకేతిక నిపుణులు, నా అసిస్టెంట్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ బాయ్స్, ఎవ్రీబడి, టోటల్లీ మొత్తం టీమ్ క్రూ కోఆపరేషన్ తో ఈ సినిమాని అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్ లో, వీ హ్యావ్ ఏ టార్గెట్, సంక్రాంతికి బాలయ్య బాబు సినిమా పండుగకి రిలీజ్ కావాలి. దీనికి ఎన్నో అడ్డులు వచ్చాయి, ఇప్పటికీ అడ్డుకట్టలు వేస్తూనే ఉన్నారు. బట్ నన్ కెన్ స్టాప్ ఇట్. అరిచేత్తో సూర్యోదయాన్ని ఆపలేము. దట్స్ ఆల్. మనస్ఫూర్తిగా ఇది బాలయ్య బాబు సినిమా చరిత్రలోనూ, దాసరి నారాయణరావు సినిమాల చరిత్రలోనూ ఒక చక్కని చిత్రంగా మిగిలిపోవాలని కోరుకుంటూ, హిట్ సినిమా, మంచి సినిమా, హిట్ సినిమా తేడా ఉంటుంది కాబట్టి ఏ గుడ్ ఫిలిం అండ్ ఏ హిట్ ఫిలిం కావాలని మీరందరూ ఆశీర్వదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఇంత మంచి ప్రయత్నానికి మీ అందరి సహకారం మొదటి నుంచి, ప్రారంభమైన నాటి నుంచి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులందరికీ మరొక్కసారి ఇది మీ సినిమానే. ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం అండ్ దిస్ ఫిలిం డెడికేషన్ వాజ్ గివెన్ టు వీర సైనికులకి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకి. ఇవాళ వారి ఎంతో మంది సైన్యంలో పనిచేసిన వారు, వారికి మేము కొద్దిపాటి సహాయాన్ని అందించగలిగాం. బట్ ఐఎమ్ షూర్ దిస్ పిక్చర్ 100th డేని a big volume of amount will be given for the deceased Veera Jawans. Thank you very much. ధన్యవాదాలు సార్.